మట్టిలో ఒంటిగా ఉండే సిగ్నల్. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ గిర్ర 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 గింగిరా గిరే సరసరిరా గయ్యాళిరా గలాట. మనైతే కొన్ని కండిషన్లు పెట్టాలి. కండిషన్లు ఏమైతే మరి క్యాస్ట్ వేర్ అయితే ఏమైతుంది? నవ్విందే పిల్ల ఈ మార్చ్ వరకు పెళ్లి చేసుకుంటాడంట ఆయన. విజయం నీతో పంచుకోనా. చదువు ఆపేయమంటే అట్లెట్లా ఆపేస్తాం మనం? నువ్వు మన జనరేషన్ కాబట్టి నువ్వు మన దిక్కు మాట్లాడుతున్నావు. పెళ్లి చేస్తాడంట, చేసుకున్నాడు అంతే, మళ్ళీ వచ్చి ఇడ పడాలి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. సో గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ పైన ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఒక్కొక్కరికి కాల్ చేసి మ్యాచ్ ఇట్లా ఫిక్స్ అయింది అని చెప్పి మా మమ్మీ అయితే మాట్లాడుతుంది. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది గైస్. సో డోంట్ స్కిప్ ఇట్, వాచ్ టిల్ ఎండ్. సో గైస్, ఇప్పుడు ఫస్ట్ అయితే మా పిన్నికి, పెద్ద పిన్నికి అయితే కాల్ చేద్దాం. చూద్దాము మా రియాక్షన్ ఎట్లుంటుందో. ఫస్ట్ నార్మల్గా మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేయి. హ్యాపీ ఉండదు దూరం నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. హలో, బాగున్నారా అమ్మ? బాగున్నాం. ఏం చేస్తురమ్మా? ఏం చేస్తురా అంటున్నా? తిన్నాం, ఇట్లే తిన్నాం. తిన్నారా మీరు ఇప్పుడు? పనుకురా, ఏం చేస్తురని చేసినాం. ఏం లేదు, మాట్లాడదామని చేసినండి. శ్రవంతికి ఒక పిల్లగాడు వచ్చింది చూసుకోవడానికి. అయితే ఏమన్నారంటే, పిల్ల నచ్చింది నాకు అని అంటుంది. నేనే ఉన్న ఇంటికాడ అంటే, లేదు ఇట్లా ఇప్పుడు చదువుకుంటుంది, ఇంకా అయిపోలేదు అని నేను అన్నా. లేదు, ఇప్పుడు ఉన్న చదివిన వరకు చాలు, ఇంకా చేయరా అని అంటున్నాడు. అదే అన్న, అయితే ఏం పర్వాలేదు, మా దాంట్లో కూడా ఏమంతా చదివిన వాళ్ళు ఎవరు లేరు, చదివినది చాలు, ఇంత వంట చేసి పెడితే. అయితే నేనేమన్నా, ఇప్పుడు కాదు ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది, అది అయిపోయాక చూస్తాము అన్నా. లేదు లేదు, ఏం పర్వాలేదు అని అంటున్నాడు. ఎవరో మా ఫ్రెండ్ ఉండే అంట, అమ్మ అన్నదంటే, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంది అన్నదంట. అయితే ఇంకా సరే అని వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చారు. అయితే నేను ఇప్పుడు రాదు, ఎవరు లేరు, మా వాళ్ళు కూడా లేరు ఇంకా అన్నట్టు. అందుకే సరే ఒకసారి నీతో మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నాను. ఏమండగండి, వాళ్ళు పోయినసారి దొరికినతోటి
నీకేం పని లేదా? పరువు తీసే పబ్లిక్ కాదురా లడాయే వచ్చిందో లడికి వల్లే ఉషా పడుతున్నాం ఇలా మాట్లాడతలేదు. ఈ వారంలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము. ఓకే అయితే హైటెక్ సిటీ అంట. హైటెక్ సిటీ అక్కడనే ఉంటాము. జాబ్ చేస్తాడంట అబ్బాయిలు అని అంటున్నాడు. జాబ్ చేస్తున్నా చేసి పెట్టేటోళ్ళు లేరని ఇంకా చాలు వంట చేసి పెడితే చాలు, ఇంకా చదువుకున్నా అదే కదా జాబ్ చేసిన ఏం లేదు అని అంటున్నాడు. ఇక మనం ఓకే అనుకోలేం కదా. ఆయనేమో ఓకే అనుకుంటే ఈ వారంలో ఏదో ఒకటి చెప్పండి నాకు అని అంటున్నారు. అంటే ఎక్కడేం లేకుండా ఈ వారంలో ఎట్లా చెప్తాము? ఇంకా నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కంప్లీట్ చేయించమన్నారు. అట్లా చేయించుకుంటే చేసిస్తే బాగానే ఉంటుంది. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మంచిగానే ఉండు. తీసుకొచ్చింది మరి మా తమిళాంటి లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్కు ఆమె ఫ్రెండ్. అసలు మన క్యాస్ట్ కావాలంటే సరే కానీ చదువుకోసం ఆలోచిస్తున్నాం. చదువు లేకపోతే మనకి ఇక చేయడానికి అర్థం చేసేది చదువుకుంటే జాబ్ వస్తుందని మనం అనుకున్నాం. మరి ఈ అమ్మాయి ఏమంటుందో అమ్మ ఒప్పుకోవాలి కదా చేసుకుంటాను. ఒప్పుకోవడమే నా మీద ఫైటింగ్ జరుగుతుంది, ఫైటింగ్ చేస్తుందా మీద. మన క్యాస్ట్ కావాలంటే చెప్తాను. ఫైటింగ్ చేస్తే మరి ఎప్పటికీ ఉంటుందా? ఇంకొక సంవత్సరమైన పోవాలి కదా. పోదంట. 1 సంవత్సరం కాదు ఇంకా 10 సంవత్సరాలు నేను నిన్నే ఉంటాను. నా మీద ఫైటింగ్ చేస్తుంది. నేను ఎవరు మాట్లాడమన్నారు? నీ ఫ్రెండ్ గరాల పట్టి సక్కంది సక్కందిలే అనుకూలం వస్తే తొలుసు మనసులు అంటారు. వచ్చింది మంచిగా ఉంటే మంచిదే కదా. కాకపోతే మనైతే కొన్ని కండిషన్లు పెట్టాలి. కండిషన్లు మన దాని మీద మనం జాగ్రత్త చూసుకొని రావాలి. మరి అదేంటి ఏమైందే మరి? కానీ మనతో ఏడైతుంది అక్క ఆమె చేసుకోవాలి అంటే ఇప్పుడు మధ్యలో ఆపేసి అట్లా ఎట్లా చేసుకుంటారు? నేను అదే మళ్ళా కంప్లీట్ చేస్తారని నేను అంటున్నాను. వాళ్ళని మన క్యాస్ట్ కానే కాదు అసలు. మరి ఏ కేసు? మన క్యాస్ట్ కాదంటే ఈ క్యాస్ట్ వయ్యారిరా గయ్యాళిరా గలాటాల కొలిమిరా చూడక్క ఏం తెలుసలేదు మీకు ఇంట్లో కూర్చొని ఏం అర్థమవుతలేనట్టు. క్యాస్ట్ వేర్ అయితే ఏమవుతుంది? రెడ్డీస్ అంట వాళ్ళు. రెడ్డీస్ కూడా మన లాకనే. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది మళ్ళా చెయ్యని. నచ్చినావు అంటున్నావు అంటే మస్తు మందికి నచ్చుతారు. మస్తు మంది నా అంత మంచి వాళ్ళు ఇంకా మస్తు మంది ఉంటారు బయట అని చెప్పిన. ఇప్పుడు ఏం వద్దనుకుంటున్నాక నేనైతే ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. వద్దనుకుంటున్నా. 2 అంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఎన్నన్నా పడుతుంది. ఎందుకు నీకు? కానీ ఇప్పుడు జాబ్ లేదు, డిగ్రీ కూడా కాలేదు, ఏం కాంది. వాళ్ళు ఎవరో తెలియదు. మన ముందు మంచిగా నటిస్తారు. మనకి జాబ్ ఉండాలి, వాళ్ళకి కూడా ఉండాలి అక్క. ఇప్పుడు ఒకవేళ చేసుకున్న తర్వాత వాడు ఎట్లా అంటాడో తెలియదు కదా. చూస్తున్నాం కదా బయట. చూసుకుంటా కూడా మళ్ళీ అట్లనే చేద్దామంటే ఏం చేస్తాం? నువ్వేమనుకుంటున్నావు అక్క? నువ్వు సరే అన్నా అంటే మేము చెప్తుంది.
నువ్వు సరే అన్నావంట కదా, సరే చేద్దాం అన్నావంట కదా. మరి మంచిగా ఉంటే చేద్దాం అంటుంది ఇప్పటికైనా అంటున్నా. మీరు చేద్దామంటే మేము చేసుకుంటామా అప్పుడే? అప్పుడు చెప్పాను. మా గురించి తీయాలి కదా మరి. ఇంకా మస్తు టైం ఉంది చేసుకోనికి. ఇంకేంటి చేస్తేనే మా సగం బరువు ఇస్తుంది మరి. మరి మమ్మల్ని జల్ల ఎలగొడదామనే చూస్తుంది. మీరు అట్లా ఎలగొట్టి కాబట్టే ఇప్పుడు ఇట్లున్నారు. మరి అయ్యా అంతేం లేదు అక్క, ప్రాంక్ చేసినాము. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి. ఇప్పుడు మా అక్కకైతే ఫోన్ చేద్దాము, ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. హలో అనుకున్నా అక్క? అవునా, పండుకునేమో అనుకున్నా. మా అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా నీకు? మమ్మీ మమ్మీ పొద్దున్న నుంచి ఏమైనా ఫోన్ చేసిందా అని. నిన్న ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చింది నాకు. అయితే ఎవరికి చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండో ఎవరో తెలియదు నాకు కూడా అంతా. అయితే వాళ్ళ ఫ్రెండ్ నిన్న తీసుకొని వచ్చింది మా ఇంటికి. డైరెక్ట్గా. అయితే ఆయన ఏమంటుందంటే, ఏమి ఇప్పుడు చదువు ఏమి వద్దు, తర్వాత ఓపెన్గా రాపిస్తా, ఇప్పుడు అమ్మాయి నచ్చింది నాకు, పెళ్ళి చేసుకుంటా నేను, ఈ మార్చి వరకు పెళ్ళి చేసుకుంటాడంట ఆయన. గెలిచానే నీ హృదయం, కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా. నేనేమనలే, మా అమ్మే మాట్లాడింది. చదువు ఆపేయమంటే అట్లెట్లా ఆపేస్తాం మనం? ఆపేసి అంతా పెళ్లి చేసుకోవాలంట. మా దాంట్లో ఎవరంతా చదువుకోలేరు, చదువు ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంట్లోనే ఉంటే చాలు, ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఫోటో కూడా ఏం లేదు, మమ్మీకి తెలియకుండా ఫోన్ చేస్తాను, ఆమె బయటికి వెళ్ళి. అదే మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా అని. మాట్లాడతలేని ఆ మమ్మీతో ఇట్లా చేసిందని చెప్పి. లేదు, బయటికి పోయింది, అందుకే ఫోన్ చేస్తున్నా. నేనైతే వద్దనుకుంటున్నా. అదే ఒకవేళ మమ్మీ నీకు ఫోన్ చేస్తే నువ్వు చెప్తావేమో అని నీకు ఫోన్ చేసిన. నువ్వేమంటావు మరి? నువ్వేమంటావు అక్క మరి? నువ్వు మన జనరేషన్ కాబట్టి నువ్వు మన దిక్కు మాట్లాడుతున్నావు, ఈమెమో ఇంటలేదు. ఆమె వీళ్ళు అట్లా కాదు కదా, హోల్ జనరేషన్ కదా. అన్ని బంద్, ఫోన్ కూడా యూజ్ చేయొద్దంట. గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే. ఏమో ఈమెకి అంత ఫోన్ కూడా మాట్లాడొద్దు, ఫోన్ చూడొద్దు అని చెప్పి అంటున్నాడు. ఈ జనరేషన్లో ఫోన్ లేకుండా ఎవరు ఉన్నారు అని అంటే, మళ్ళీ చూడొద్దు, మళ్ళీ చెప్పినట్టు వినాలి, మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అని అంటుంది ఈమె నన్ను. నాకు సపోర్ట్ ఇచ్చేది పోయి ఈమె అట్లా మాట్లాడుతుంది. అక్క ఏం మాట్లాడాలి ఇక వీళ్ళతో ఉందని చెప్పు.
అన్నకు తెలియదు ఇంకా, వీళ్ళే మమ్మీ డాడీ ఇద్దరికే తెలుసు, డాడీకి కూడా అంత తెలియదు. నేను చెప్తాను మమ్మీకి మాట్లాడుకున్నాను చేసి. ఇప్పుడే పెళ్ళి అంటే 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని ఏం చేయాలి? వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఆడేం బాగాలేడు, కర్రే బొగ్గు. నేను చెప్తాను చేసుకుంటూ వస్తుంది. వేసుకొని ఇబ్బంది పడదు. ఇప్పుడే కండిషన్లు పెట్టి అదే కదా, అయినా ఫోన్ వాడకుండా ఉండడం అంటే మనతో అసలే కాదు. ఫోన్ ఇక నేనే నెగ్గాలంటే ఫోన్ వాడుతున్నాను. నేను తప్పటి నుంచి అయినా వీళ్ళకి కూడా తెలియదు అక్క, చూస్తున్నారు కదా ఇప్పుడు అందరినీ చూసుకుంటా కూడా మళ్ళీ వీళ్ళు ఎట్లా చెప్తారో మనకు అర్థమవుతలేదు. అందరికీ వచ్చి వెళ్తున్నా మాట్లాడుకోవడం అక్క వాళ్ళకి అందరికి తెలుస్తాను. ఒకవేళ నీకు ఫోన్ చేస్తే నువ్వు చెప్పక్క జరా. చెప్తాను నాకు చేస్తానే మళ్ళీ చేస్తాను చెప్తాను. సరే అక్క. సరే తిన్నావా తిన్నావా? లేదక్క తినాలి. తిను మరి ఇంకెప్పుడు తింటా. సరే ఒకవేళ మమ్మీ ఫోన్ చేస్తే ఇప్పుడే ఎందుకక్క అది ఇది అని చెప్పేసి ఇక నువ్వే. చెప్తారా మాట్లాడతా. ప్రాంక్ చేసినాక నిజమే అనుకున్నావా? అయ్యా నువ్వు జర మన జనరేషన్ కదా, నువ్వేమంటావా అని చెప్పి నీకు ఫోన్ చేసిన. నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఏం ఆడుతుంటలే, అందరు రియలే అనుకుంటున్నారు. అమ్మమ్మ నువ్వే చెప్పాలి, నేను చెప్పడానికి ఉండు. సో గాయస్ ఇప్పుడు మా అక్కకి చెప్పినాం కదా, మా అక్క దగ్గర మా అమ్మమ్మ విన్నట్టుంది, నాకు ఫోన్ చేస్తుంది. ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అమ్మమ్మ బాగున్నావా? ఏం చేస్తున్నావు అన్న? తిన్నారా? ఇంకా మంచిగా ఉన్నాం. పెళ్ళి చేస్తారంట. పెళ్ళి చేస్తారంట నాకు. మీ బిడ్డే చదువుకోవద్దా? అప్పుడే చేసుకోవాలా? ఇప్పుడు చదువులేంది ఏం పని కాదాడ. ఆమె ఊరుకులాడుతుంది మీ బిడ్డ, కానీ అది చేసుకున్నాడు అంతే. మళ్ళీ వచ్చి ఇడపడాలి, ఇడపడితే ఎవరు దేకని కూడా దేకరు మళ్ళా. మరి మీకు ఏమైనా ఫోన్ చేసిందేమో, చిట్టక్కకి చెప్తుంది కదా అని చిట్టక్కకి ఫోన్ చేసిన. కొట్లాడినా నేను నైటే. కొట్లాడినందుకే కోపంగా ఉందామే, మాట్లాడతలేదు నాతోని మీ బిడ్డే. తెలిసేది ఆ కోపం ఎట్లుంటుందో మా అమ్మకి. అందుకే ఎవరితో మాట్లాడతలేదు, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడే ఏం ఏజ్ అయిపోయిందేమో మళ్ళీ నాకు పెళ్ళి చేసుకో అంటుంది.
అప్పుడు ఆ పిల్లగాన్ని చూస్తే ఎట్లున్నాడు అనుకుంటున్నావు? కర్రగా ఉన్నాడు. వచ్చిందా ఫోటో? వచ్చిండు నిన్న, వచ్చి చూసుకొని పోయిర్రు. నలుగురిని అనుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, ఏం లేవు. రాగానే ఉరుకులాడుడే. ఫోన్ వాడొద్దు, చదువు చదవద్దు అంటుండు. ఇప్పుడే నిన్ను అంటుండంటే రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక ఇంకెంది అంటాడు. అంటుండు ఫోన్ వాడొద్దు, వండి పెట్టాలి, ఖాళీ ఏం డ్యూటీ చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు అని అంటుండు. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. అదే అంటున్నా, చూస్తున్నాం కదా ఇప్పుడు. చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు, అందరు మంచిగానే ఉంటారు, పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆడ. అట్లా అర్థం చేసుకొని చెప్తే బాగా, ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎట్లా? అదే వీడియో తీస్తున్నాము, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే నువ్వేమంటావా అని వీడియో తీస్తున్నామమ్మా, నేను పెళ్లి చేసుకుంటే నువ్వేమంటావా అని. పుట్టిగా వీడియో తీస్తున్నా జోక్ చేయనీకే. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వేమంటావా అని అట్లా చెప్తున్నా. అవును.